శ్రీధర్ గారు, ఇప్పటివరకు మనం చూసాం తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న పార్టీపై కావచ్చు, నాయకులపై కావచ్చు, కేటీఆర్ గారిపై కూడా అనేక రకాల అక్రమ కేసులు మనం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతున్న సందర్భం. ఓవైపు కాళేశ్వరం అనే కీలకమైన ప్రాజెక్ట్, దానిపై కమిషన్ వేశారు. కేసీఆర్ గారిని కూడా పిలిస్తే కేసీఆర్ గారు కూడా హాజరైన సందర్భం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు కూడా అక్కడ హాజరై తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ విధంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ రైతుల కలలు నెరవేర్చామో కూడా సవివరంగా ఆయన చెప్పిన సందర్భం మనం చూసాం. మరోవైపు ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎండబెట్టి మరోవైపు బనకచెర్ల పేరిట ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అంశం కూడా వివాదాస్పదమవుతున్న పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది రైతులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు? తెలంగాణ రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ సర్కార్ ఈపాటికి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్ళి కొట్టాడాల్సిన సందర్భం. ఎందుకంటే బనకచెర్ల అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్, అపెక్స్ బోర్డుల అనుమతి లేదు. అసలు గోదావరి జలాల మీద తెలంగాణ హక్కు వాటా ఎంత తేలలేపటికి తేల్చలేదు. తేల్చిన తర్వాత అది వేరే విషయం. అక్కడేమో చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎట్లాగో సముద్రంలో కలిసే జలాలే కదా, మేము వాడుకుంటే తప్పేంటి. తెలంగాణ నీటి హక్కు తేలిన తర్వాత అప్పుడు ఏమైనా వాడుకోండి, ఇప్పుడు కాదను. కానీ హక్కు తేలకుండా ఇక్కడ కాళేశ్వరాన్ని దాన్ని పడుకోబెట్టి అక్కడ బనకచెర్లేమో యుద్ధ ప్రాతిపదిక మీద నడుస్తుంటే, ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు నరసింహారెడ్డి గారు. అక్రమమో సక్రమం ఏదైనా సరే ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత దాని సుప్రీంకోర్టులు కేంద్రాలు ఏమి చేయవు. కట్టేశారు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు అంతా కూలగొట్టలేం కదా, జాతికి సంబంధించిన సంపద కదా, అది వృధా అవుతుంది కదా అని అంటారు. కాబట్టి ముందే అడ్డుకోవాలి. అడ్డుకొని ఎవరు చేయాలి ఆ పని? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక అడుగు ముందుకు వేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అప్పుడప్పుడు అశ్వత్థామ హతః కుంజరహ అని ఒకటి ఉంది. ఆ పద్ధతిలో అప్పుడోటి అలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమీ జరగలేదు, నేను చూస్తాను, నేను ఇంకా అధ్యయనం చేయలేదు, ఇదిగో వెళుతున్నాను ఢిల్లీ అంటున్నాడు తప్ప ఒక యుద్ధం చేయాల్సిన వాతావరణం. తెలంగాణ ప్రజలందరూ సమీకరించాలి, ఒక్క దగ్గర తీసుకురావాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. అఖిలపక్షం కూడా సిద్ధంగా ఉంది. బనకచెర్ల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని ఆపడానికి. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు. కారణం ఏమిటంటే ఇక్కడ ఏకకాలంలో 2 కుట్రలు జరుగుతున్నాయి నీటికి సంబంధించి. మొదటి నుంచి నీటికి సంబంధించిన కుట్రలు జరిగినాయి, మనం చాలా నష్టపోయినాం. డ్యాముల నిర్మాణాలు కూడా డిజైన్లు మార్చి అవతలి రాష్ట్రానికి అనుకూలంగా తరలించుకుపోయారు. పోతిరెడ్డిపాడు విషయంలో మనమంతా ఆ ఉద్యమ సమయంలో మొత్తుకున్నాం. అసలు ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏంటంటే ఒక నదీ బేసిన్, ఆ బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే మిగతా బేసిన్కి ఏమైనా చేయొచ్చు. కానీ ఇవాళ తెలంగాణ అవసరాలు తీరాల్సిన అవసరం ఇంకా ఉంది. తెలంగాణ హక్కేంటో తేలాల్సిన అవసరం ఉంది గోదావరి జలాల మీద. కానీ గోదావరి జలాలు గోదావరి బేసిన్ సంబంధం లేని పెన్నా బేసిన్ తరలించిపోయే కార్యక్రమం చేస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ ఏం చెప్పేవాళ్ళే, ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ అయిపోయింది, అవేమి తేలే ఇంతవరకు. ఇక రెండవది ఏంటంటే అక్కడ బనకచెర్ల అయ్యేంత వరకు ఇక్కడ కాళేశ్వరాన్ని పండబెట్టే ప్రయత్నం. కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా నిరూపించే ప్రయత్నం. మన హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రము ప్రపంచమంతా చూసింది. ఏంటి, కేవలం ఒక బ్లాక్లో 2 పియర్స్ అవి రిపేర్ చేయడం. ఎలాంటి ముందుకు వచ్చింది, చేయడానికి సాధ్యమని చెప్పింది. అయినా కూడా దాన్ని అట్లా ఉంచేశారంటే అర్థం ఏంటంటే కుట్ర. కాళేశ్వరాన్ని పడుకోబెట్టి దాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించి, పనికిరాని ప్రాజెక్టుగా చూపించి అక్కడ బనకచెర్లకు పరోక్షంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందన్న అనుమానాలు ప్రజలందరికీ ఉన్నాయి. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. మీరు ఢిల్లీ మీదకి దండయాత్రకు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే తేల్చుకోవాలి, ఇక్కడ ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొత్త ఆయన వస్తాడు ముఖ్యమంత్రి. అది ముఖ్యం కాదు కదా. ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల హక్కులు అవి శాశ్వతం. వాటి కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఏదైనా. కానీ ఆ ఉదాత్తమైన ఆశయాన్ని విస్మరించి పనికిమాలిన, మీరు చూడండి, ఏడాదిన్నరలో పనికిమాలిన చర్చలు, పనికిమాలిన గొడవలు, పనికిమాలిన ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప
తెలంగాణ ప్రజల కోసం ఇక నేనున్నానని నిలబడి బరిగీసి పోరాటం చేసిన సందర్భం రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాదిన్నరలో ఎక్కడా చూపించలేదు. ఎస్, నరసింహారెడ్డి గారు, ఇక్కడ రాష్ట్ర సర్కారుకు సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో బీజేపీ బనకచర్ల విషయంలో చూపిస్తున్న ఉత్సాహం కావచ్చు, చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, వాటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవానికి విభజన హామీల మేరకు తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు దక్కాలి, 10 ఏళ్ళైనా దానిపై చర్చ లేదు. కాళేశ్వరం మనమే కట్టుకున్నాం, పాలమూరు రంగారెడ్డిని 90% పూర్తి చేసుకున్న, దానిపై ₹1 కూడా ఇచ్చిన సందర్భం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఆగమేఘాల మీద నిధులు సమకూర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈయన దయాదాక్ష్యాల మీద ఆధారపడింది. ఈయన నితీష్ కుమార్, ఈ బాబు గారు, ఆయన నితీష్ కుమార్ గారు దాని మీద ఉంది. వీళ్ళిద్దరు టప్పిమంటే ప్రభుత్వం టప్పిమని పడిపోతుంది. వాళ్ళకి మెజార్టీ లేదు. 240 సీట్లు వచ్చినాయి, 272 కావాలి. ఈయన ఏది చెప్తే అది ఆయన ఎస్ అంటాడు. అది మోడీకి సంబంధించిన అంశం. నేననేది మోడీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అమరావతికి 20,000 కోట్లు ఇచ్చినా, ఇంకో దాన్ని 10,000 కోట్లు ఇచ్చినా, 2 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చుకోండి, ఏమైనా దావండి మీరు. మాకేం వ్యతిరేకత లేదు, మాకేం కట్టుమంటలేదు. మా ప్రాబ్లం వల్ల ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులతో సమస్య. నేను లోకల్ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఆయన సమదృష్టితో ఎన్నడూ తెలంగాణ చూడలే మోడీ. అదే అమరావతి అక్కడ పోయి మాట్లాడండి కదా, తల్లిని చంపి బిడ్డని బయటికి తీసినని. ఈ అమిత్ షా కానీ మోడీ కానీ మొదటి నుంచి బీజేపీలో తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళు. ఆయన 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న క్రమంలో కూడా ఎవరో ప్రశ్నిస్తే కూడా చెప్పిండు, మీలాగా తలుపులు మూసి చీకట్లో తెలంగాణ బిల్లు పాస్ చేసినట్టు మేము వేయము అన్నాడు అమిత్ షా. ఈయనేమో అసలు తల్లిని చంపి బిడ్డని, మరి తల్లి ఎవరో బిడ్డ ఎవరో మరి ఇక బీజేపీ నాయకులే చెప్పాలి, ఆయనే చెప్పాలి. కాబట్టి వాళ్ళు వ్యతిరేకులే. ఎన్నడూ కూడా తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని ఇయ్యలే. విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలే ప్రధానమంత్రి మోడీ గారు 10 సంవత్సరాల పరిపాలనలో కూడా. ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా, మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2 సార్లు ఉన్నారు కిషన్ రెడ్డి గారు. మరి 2 సార్లు ఉన్నప్పుడు మీరు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచారు కదా. మీరు తెలంగాణ ప్రజల ఓట్లతో 8 సీట్లు గెలిచినారు, పార్లమెంట్లో ఉన్నారు. ఏం చేయాలా మీరు? తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి, తెలంగాణ ప్రయోజనాల కోసం కాపాడటం కోసం మీరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏముంటే అక్కడికి నిధులు కానీ ఏం జరిగినా తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతెత్తాలి. ఓకే, మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని అడుగుతున్నా, బనకచర్ల మీద అసలు మీ వైఖరి చెప్పండి మొదలు. మా వైఖరి, మా పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పినాము. ఇది నీళ్ళ దోపిడీ, చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీ అని చెప్పినాము. ఎట్లా దోపిడీ కూడా ఇప్పటికీ హరీష్ రావు గారు 2-3 సార్లు వివరించినారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు మీరు వినండి, టీవీలో చూడండి, లేకపోతే బండి సంజయ్ గారు చదువు రాకపోయినా చూడడం మంచిది, చదవలేకపోయినా కానీ చూడండి కనీసం. ఓకే, పోలవరంలో భాగంగా మాత్రమే నేను ఈ 200 టీఎంసీని పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా బ్యారేజీకి తీసుకుపోయి, కృష్ణా బ్యారేజీ నుంచి ప్రకాశం జిల్లాలో బొల్లంపల్లి అనే దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలిస్తా అంటుండే చంద్రబాబు. పోలవరం ఉన్నది గోదావరి బేసిన్, ప్రకాశం బ్యారేజ్ ఉన్నది కృష్ణా బేసిన్. ఇప్పుడు ఈయన చెప్తున్న బనకచర్ల ఉన్నది పెన్నా బేసిన్. బేసిన్ ప్రయోజనాలు ఫస్ట్ అయితే దెబ్బ కొట్టినాయి, కృష్ణా బేసిన్ పోయినాయి. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ పోయి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ పోతున్నాయి. ఓకే, ఇది ఎవరు ఇచ్చినారు అంటే ఆయన చెప్పే డ్రామా ఏంటంటే ఇది కొత్త ప్రాజెక్టు కాదు, పాత ప్రాజెక్టే అన్నాడు. మీరు అడగండి పాత ప్రాజెక్ట్ ఎట్లా చెప్పండి. పోలవరానికి దానికి ఇచ్చే జిఆర్ఎన్బి అనుమతి ఉంది 80 టీఎంసీలు. మళ్ళీ అలా 45 టీఎంసీలు మనకు రావాలి యాక్చువల్గా కృష్ణా జిల్లాల నుంచి. ఓకే, అదొక డిమాండ్ ఉంది. మరి బనకచర్ల పాత ప్రాజెక్టే అంటే ఎట్లా పాత ప్రాజెక్టు చెప్పండి, మీరు డిఫైన్ చేస్తే మీరు చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఓకే, ఇది కేవలము గోదావరి జలాలను తరలించే ప్రయత్నంలో తెలంగాణకు జరుగుతున్న నీటి వనరుల దోపిడీ ఇది. ఈ దోపిడీని మీరు అడ్డుకోకుండా ఇక్కడున్న రేవంత్ రెడ్డికి, ఆయన ముఖ్యమంత్రికి, ఆ చంద్రబాబు నాయుడికి ఉన్న సంబంధాలు, ఆ గురు శిష్యుల బంధం మనం చూస్తున్నాం. ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు 80,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందనేది వార్త. 22,000 కోట్లకు నెక్స్ట్ మంత్ జూలైలో టెండర్లు పిలుస్తున్నారని ఒక వార్త. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు అని వార్త వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు, మాకు రాలేగా ఆ కాపీ. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ జీవితంలో ఎన్నడూ తయారై వస్తావా? ఎప్పుడు ప్రిపేర్ కాలేదు. నీ ప్రిపేర్ అవ్వవు, పర్ఫార్మెన్స్ లేదు, రెండూ లేవు నీకు.